అసలు దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? దుర్యోధనుడు వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోవడం, అందువల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మరి యుద్ధం చేసి ఈ పక్షాన నిలబడ్డా కొట్టకపోతే ఎలా ఉంటారండి? ముద్దెట్టుకుంటారా? అంచేత అర్జునుడిని భీష్ముడికి బాధ కలగడానికి ఎవరంటే పాండవులు అన్యాయంగా కొట్టారని మాట్లాడకూడదు, అజ్ఞానం అది. అన్నిటికీ కారణం దుర్యోధనుడే. భీష్ముడికి, ద్రోణుడికి, కర్ణుడికి, సమస్త యుక్తులకి కలిగిన సమస్త బాధలకి కారణం దుర్యోధనుడే. మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి కారణం దుర్యోధనుడే. వాడి మొండి పట్టుదలే ఎంత చేసింది. దానికి శకుని ఓపావల, కర్ణుడు ఓపావల, దుశ్శాసనుడో 10 పైసలు, ధృతరాష్ట్రుడో 15 పైసలు, ఇలాంటి వాటాలు చాలా ఉంటాయి. మొత్తం మాత్రం దుర్యోధనుడే. అంచేత మనం చరిత్రను వక్రీకరించి మాట్లాడద్దు. తాత్కాలికంగా ఏదో జరిగితే ఇలా చంపారు అలా చంపారు, అది ఎందుకు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దుర్యోధనుడి వల్ల వచ్చింది. పనిగట్టుకుని మొండిగా వాదిస్తాడు, ఆ మొండితనానికే కట్టుబడి ఉంటాడు. నేను అనుకున్నదే జరగాలి అంటాడు, దానికోసం మొత్తం దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు అంటాడు. ఇటువంటి దుర్మార్గులు